ఇలా కొండా సురేఖ కూడా ఈ కుటుంబానికి ఇంటికి వచ్చిపోయింది. ఆమె ఇలా మంత్రి. తెలంగాణ గురించి ఎన్నడూ మాట మాట్లాడలేవాళ్ళు. తెలంగాణ వ్యక్తులతోని చేతులు కలిపిరు. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకులతోని పేల్చిన వాళ్ళు సరే అనివార్యంగా ఈ ప్రజలు ఓట్లేస్తే ఇలా ఎమ్మెల్యేలైన మంత్రులైనరు సరే అయినరు, మీరు ఏమన్నా కానీ మాకు సంబంధం లేదు. కానీ అట్లీస్ట్ ఈ కుటుంబాన్ని ఇంటికైతే వచ్చిపోయినావు కదా. ఇలా నువ్వు వరంగల్కి వెళ్ళి నువ్వు ఉంటున్న ఇంటికాడికి వెళ్ళి తొవ్వలనే ఉంటాయి ఈ 2 కుటుంబాలు అయితే. ఒకటి మా శ్రీనివాస్ కుటుంబము, తర్వాత వీళ్ళ కుటుంబం 2 తొవ్వలనే ఉంటాయి. ఇప్పటివరకు ఎన్నిసార్లు వచ్చిపోయినావో నువ్వు, కనీసము నీకు ఒక్కసారి కూడా నీకు లోపల మనసులు అనిపించలేదా? అయ్యో నేను పలానా ఇంటికి పోయినా కదా, నేను వాళ్ళ ఇంటికి నిజంగానే ఇవన్నీ వచ్చినాయా లేవా అని మేమైతే మొత్తుకుంటున్నాం కదా. గొంతులు ఆరిపోయేదాకా మేమైతే మొత్తుకుంటున్నాం కదా. ఇప్పటికీ కూడా అట్లీస్ట్ బాధ్యత వహించి అదే వరంగల్ జిల్లాకి వెళ్ళి 2 మంత్రులు ఉన్నారు. ఒక ఆడమ్మ తెలంగాణ ఆడబిడ్డ కన్నీళ్లతో ఉండొద్దు. అందుకనే మా ప్రయత్నం అంతా ఏంటంటే ఎవరి మీదనో మా కోపము ద్వేషం గురించి కాదు, కానీ మా హక్కుల గురించి ఏ స్థాయికైనా పోయి మాట్లాడతాం. ఈ ప్రాంత ప్రజల హక్కుల గురించి, ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవం గురించి, ఈ ప్రాంత ప్రజల ఆత్మాభిమానం గురించి ఏ స్థాయికైనా పోయినా మాట్లాడతాం, ఎక్కడికైనా పోయి కొట్లాడతాం. అది ఎవరైనా పర్వాలేదు, ఎటువంటి వారైనా పర్వాలేదు. సో ఇప్పుడు వీళ్లకు ఈ రాజకీయ పదవులు నేను అంటున్నా. ఇంతకుముందు పెద్ద మనిషి అన్నాడు, అరే ఏందా గప్పుడే 5 నెలలకే నువ్వు మళ్ళీ అంటే 2 రోజులు నువ్వే చెప్పినావు కదా. ఇంకెన్ని రోజులు వీళ్ళు ఉంటారు? రోజు గడియ గండం లెక్క బతున్నారు కదా. వాళ్ళ పిల్లలు అది తెలంగాణ ప్రజల తెలంగాణ ప్రభుత్వాల బాధ్యతగా నువ్వు వాళ్ళని తీసుకొని చదివించాల్సిన ఉండే. ఆమె 10th ఇంటర్మీడియట్ వరకు సైకిల్ చేసుకొని కష్టపడి చదివించుకున్న తర్వాత తనతో కాక ఇలా కుటుంబం ఎందుకు బలైంది? తెలంగాణ గురించి ఇలా మీరు రాజ్యాలు గొప్ప కాదు, అది గొప్ప కాదు. నువ్వు పెద్ద లైట్లు వేసి పెట్టుడు, సిటీని అలంకరించడం గొప్ప కాదు. ఈ కుటుంబాలకు నీ తెలంగాణ ఆత్మహత్యలు ఉండొద్దు. ఇట్లా చనిపోయిన వాళ్ళకు ఒక తృప్తి అని ఉండాలి. ఇలా చదివిపోయేలకు వదిలేస్తే వాళ్ళు వచ్చి రోడ్ల మీద తిరిగేటువంటి కార్లు 2 వీలర్లు కడుక్కుంటా ఆ దాంట్లో వాషింగ్స్ ఉంటాయి కదా, అవి కేంద్రాలలో పనిచేస్తున్నాడు కొడుకు. చాలా అవమానం. ఈ తెలంగాణ అవమానపడాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి నువ్వు వచ్చినాక నాకు చాలా ఆశ ఉండే, వాస్తవంగా నాకు చాలా ఉండే. ఎట్లా ఈ మనిషి చేస్తాడు, ఏదో ఒకటి చేస్తాడని. కానీ ఇంకా నువ్వు చేయకపోతే ఎట్లా పోయి నాకు అర్థం కాదు. ఎవరు చెప్తాను నీకు? ఇంకా వీళ్ళని కూడా నువ్వు కన్సిడర్ చేయకపోతే ఎట్లా? నువ్వు ఏం చేస్తున్నాడు? ఏం పాలన ఇది? సోనియా గాంధీని తీసుకొస్తాడు. అదే సోనియా గాంధీ ఇంటి ముంగట పోయి ధర్నా చేసింది, సంతకం పెట్టింది, చూడు పోయి పోలీస్ స్టేషన్లో పోయి సోనియా గాంధీ మీద కంప్లైంట్ చేసినప్పుడు. సరే మేము వ్యతిరేకిస్తలేం, దాన్ని ఆమె ఎందుకు వస్తుందని వ్యతిరేకిస్తున్నాం. కానీ వచ్చే లోపల మీరు ఇవన్నీ చేయండి, లేకపోతే మేము తెలంగాణ సమాజానికి మొత్తం చెప్పదలుచుకున్నాం. మేము క్వశ్చన్ చేయదలుచుకున్నాం. వీళ్ళ పరిపాలన ఇట్లా ఉన్నది, ఇంత అధ్వానంగా ఉన్నది, ఇంత అన్యాయంగా ఉన్నది అని చెప్పి నేను తెలంగాణ సమాజానికి మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు మీ ద్వారా పోతున్నాయి కదా, రేపు పల్లె ఊరూరులో చెప్తాం. సోనియా గాంధీ వచ్చే లోపల మీరు 650 కుటుంబాలు, మీరన్న 650 కుటుంబాలు ఏమున్నాయో చూసి బయట పెట్టండి, ఎంక్వైరీలు చేయండి. రాజ్యం మీ చేతులు ఉన్నది కదా, ఇప్పుడు మీ చేతుల్లో కదా పరిపాలన మొత్తం. చేయండి, అప్లికేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అమరుల కుటుంబాలకు మొదలు చేయండి. తర్వాత మీరు ఉద్యమకారులకు అన్నారు, ఉద్యమకారులకు ఇప్పటిదాకా మీరు చేసింది లేదు. 100 రోజులు అడ్వర్టైజ్మెంట్లు పెట్టుకున్నారు, ఓట్లు వేసుకున్నారు, అనుకుంటారు రాజ్యానికి వచ్చారు. అట్లా అబద్ధాలు మాట్లాడితే పోయినోడు. ఇప్పుడు మీరు అబద్ధాలు మాట్లాడితే మీ కథ కూడా గట్టిన అవుతుంది. మేము ఎక్స్పోజ్ చేయదలుచుకున్నాం. మీరు మంచి చేస్తే డెఫినెట్గా మంచి అని చెప్తాం.